కీ ఓపెన్ అయింది కదా, ఆ కీ తీసుకుని లోనికి వెళ్దాం. పెళ్లి కాని పిల్లలు ఎవరో కూడా ఇక్కడ అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. మీకు ఇది అర్థం అవ్వాలంటే మీకు పెళ్ళి అయిన తర్వాత అర్థమైంది, మళ్ళీ చదివితే మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. చూడండి, పరమగీతం అతి పరిశుద్ధ గ్రంథం, అతి శ్రేష్టమైన గ్రంథం, మనల్ని అతి పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్లే గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను రచించిన పరమగీతము. గ్రంథకర్త పరిచయాన్ని స్పెషల్గా ఎందుకు చెప్పానంటే 1వ వచనంలో ఇది రాయబడింది కాబట్టి పార్ట్ 2లో మీకు గ్రంథకర్త పరిచయాన్ని చెప్పేశాను కదా. సొలొమోను రచించిన పరమగీతము. రచయిత ఇంకేమేమి రాశాడు, రచయిత యొక్క క్వాలిటీస్ ఏంటని 1వ వచనానికి పార్ట్ 2లో చెప్పేశారు. ఓకే, 2వ వచనంలోకి వెళ్ళిపోండి. జాగ్రత్త చదవండి, అపార్థం చేసుకోవద్దు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఇప్పుడు తెలుగు బైబిల్లో చూసారు అంత ఈజీగా ఉందో. అతడు నన్ను పెట్టుకొనును గాక. ఎవరు అతను? యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ముద్దు పెట్టుకుంటాడండి? పరమగీతం చాలా జటిలమైన గ్రంథం. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఎవరు మాట్లాడుతున్నారు కావాలి ఫస్ట్ నాకు. నేను ఫస్టే చెప్పి మీకు ఎవరు మాట్లాడుతున్నారు, అమ్మాయి మాట్లాడుతుందా అబ్బాయి మాట్లాడుతున్నాడా, ఎవరు మాట్లాడుతున్నారని తేలితే వచ్చిన అర్థం. మళ్ళీ చదవండి ఒకసారి. అమ్మాయి మాట్లాడుతుంది, అమ్మాయి మాట్లాడుద్ది, అది అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి అంటే సంఘం మాట్లాడుతుంది. సంఘం ఏమని మాట్లాడుతుందంటే ఒడిసలు వినాలి. నోటి ముద్దులతో అతడు దగ్గర అతను కూడా మీరు నోటి ముద్దులతో క్రీస్తు సంఘాన్ని ముద్దు పెట్టుకొనును గాక. ఎలా ఉంది? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొని గాక అంటే ఎలా ఉంది? వేరే అర్థం చేస్తున్నాడు కదా. కీ ఓపెన్ అయింది కదా మనకి. నోటి ముద్దులతో క్రీస్తు సంఘమును ముద్దు పెట్టుకొనును గాక. ఒక్కొక్క మొక్క వివరిస్తాం మీకు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. మారుద్దాం. నోటి ముద్దులతో క్రీస్తు సంఘమును ముద్దు పెట్టుకొనును గాక. ఒక్కొక్క మొక్క వివరిస్తాం మీకు. నోటి ముద్దులు అంటే ఏంటి? నోటి ముద్దులు అంటే ఏం తెలిసారంటే, కొంతమంది బైబిల్లో ఎక్కడెక్కడ ముద్దులు పెట్టుకున్నారు. వార్ప రూతును ముద్దు పెట్టుకున్నారు. ద్రోహి అయిన యోధ యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దులు అంటే ఇయ్యానండి అన్నారు. తప్పగా ఉన్నదో దీంట్లో? అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉన్నది చెప్పారు కదా వాళ్ళు కూడా. బయట నుంచి అలా ముద్దులు అనగానే ఆ ముద్దులు కాదు. పరమగీతం 1వ అధ్యాయం 2వ వచనం మనం నేర్చుకుంటున్నాం. మొదటి ప్రియురాలు మాట్లాడింది. ఎవరి గురించి మాట్లాడుతుందంటే, ఏమని మాట్లాడుతుందంటే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టును గాక అని మాట్లాడుతుంది. ప్రియురాలు ఎవరంటే సంఘము. ప్రియుడు ఎవరంటే క్రీస్తు. నోటి ముద్దులతో క్రీస్తు సంఘమును ముద్దు పెట్టుకొనును గాక. నోటి ముద్దులు అంటే అర్థం సామెతల గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథంలో ఉంది. నేనేదో మీరేదో అంటే కుదరదుగా. నోటి ముద్దులు అంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సరియైన మాటలతో అతి పరిశుద్ధ గ్రంథం అండి ఇది. ఈ రెఫరెన్స్ ని ఆన్సర్ని కూడా బట్టి పెట్టేసేయాలండి మనం. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకుని గాక. నోటి ముద్దులతో అతను ముద్దు పెట్టుకుని గాక. నోటి ముద్దులతో క్రీస్తు సంఘాన్ని ముద్దు పెట్టుకుని గాక. సంఘము అనగా నేనే. నోటి ముద్దులతో క్రీస్తు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నోటి ముద్దులతో క్రీస్తు నన్ను ముద్దు పెట్టుకును గాక. నోటి ముద్దుల బదులుగా ఏం పెట్టుకుందాం? సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట, పెదవులతో ముద్దు పెట్టుకొనుట, ముద్దు పెట్టుకొనినట్లుండును. సరి అయిన మాటలతో క్రీస్తు నన్ను క్రీస్తు సంఘమును ముద్దు పెట్టుకుని కాక కాదు. మళ్ళీ అయిపోయింది పాఠం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక.
నోటి ముద్దులతో క్రీస్తు సంఘమును ముద్దు పెట్టుకొనును గాక. సరి అయిన మాటలతో క్రీస్తు సంఘమునకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక. సంబంధం ఉందండి. సరి అయిన మాటలతో క్రీస్తు నాకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక. ప్రత్యుత్తరము అంటే సమాధానం. ఇప్పుడు సమాధానం నీకు రావాలంటే ప్రశ్న అడగాలి కదా. ప్రశ్న అడిగితేనే కదా సమాధానం వచ్చింది. మరి ప్రశ్న అంటే ఏం అడుగుతాం మనం? దేవుణ్ణి ప్రశ్న రూపంలో అడిగేది ఏంటండి? ప్రార్థన అడిగేది. ప్రార్థనలు అన్ని క్వశ్చన్లే. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నోటి ముద్దులతో క్రీస్తు సంఘమును ముద్దు పెట్టుకొనును గాక. నోటి ముద్దులతో క్రీస్తు క్రైస్తవుని ముద్దు పెట్టుకొనును గాక. సరి అయిన మాటలతో క్రీస్తు సంఘమునకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక. సరి అయిన మాటలతో క్రీస్తు నాకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక. ఎలా ప్రత్యుత్తరం ఇస్తాడు అంటే సరి అయిన మాటలతో. సరి అయిన మాటలతో క్రీస్తు మనకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే బైబిల్ దగ్గర కూర్చొని చదవాలంట. ఏ టైంకి నీకు ఏది అవసరం అనేది ఆ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. మనం బైబిలే చదవట్లేదు అనుకోండి, నోటు ముద్దులతో ముద్దులు ఉండవు, చేత్తో గుద్దులే ఉంటాయి. అంతేనా? అంటే ఒక ప్రియుడు ప్రియురాలు ముద్దులు పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, క్రీస్తు మనతో మాట్లాడితే అంత హాయిగా ఉంటుందండి. అంత అది అనుభవించిన వాడికే అర్థమైంది. అందుకని పెళ్ళైన వారికి ఈ గ్రంథం అర్థమైందని చెప్పాను మీకు. నోటి ముద్దులతో ముద్దు పెట్టుకుంటే, ఇక్కడ నోటి ముద్దు అన్నారండి, ముద్దులు అన్నారా? ఒకసారి చదవండి. అంటే ఒక ముద్దు కాదు, నోటి ముద్దు కాదు, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. అంటే ఒక ముద్దు కాదు, చాలా ముద్దులు. అంటే ఒక మాట కాదు, చాలా మాటలు. మరి ముద్దు అనగానే ఆ భావం అర్థమైతే ఈ భావం అర్థమైతే అని చెప్పాను మీకు. సరి అయిన మాట కాదు, సరి అయిన మాటలతో ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక. ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే బైబిల్ దగ్గర కూర్చొని టెస్ట్ వేసి కూర్చొని చదవాలంతే. చదివితేనే అప్పుడు మనకి సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం అనేది మనకి వస్తుంది. అసలు ఆ మాటకి నేను చెప్పిన భావానికి సంబంధం ఉందండి. నోటి ముద్దు అంటే ఇక నీ జీవితం నోటి ముద్దు దగ్గరే ఆగిపోద్ది. నోటి ముద్దు దగ్గర ఆగిపోద్దా? సరి అయిన మాటలతో క్రీస్తు నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన గాక. క్రీస్తు సంఘానికి ప్రత్యుత్తరం ఇచ్చిన గాక. మాట కాదు, ముద్దులు అంటే మాటలు. మాటలు. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరము క్రీస్తు సంఘమునకు ఇచ్చును గాక. సరి అయిన మాటలతో క్రీస్తు నాకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక. ఒక విశ్వాసి దేవుని మాటల కొరకు ఎంతగా కనిపెట్టాలో అర్థాన్ని తెలియజేసి వచ్చినవండి. ఎంతగా ఎదురు చూడ. పరిస్థితులు తగ్గట్టుగా, పరిస్థితులకు సరిపోయేటట్టు దేవుడు నీతో మాట్లాడాలనే కోరిక నీకుంటే, ఆ కోరికతో నువ్వు బైబిల్ దగ్గర కూర్చుంటే చక్కగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఆ మాట నోటి ముద్దుతో భార్య భర్తలు ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది క్రీస్తు మాట్లాడిన మాట. ఒక మాట చెప్పమంటారా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మన పొద్దున కృష్ణ చెప్పాడు. ముద్దు పెట్టినట్లేదా మీకు? కారం చల్లినట్టుందా? అదేనండి. అదే మా మాటను నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుని మాటను ప్రేమగా తీసుకుంటే అది నీకు ముద్దులాగానే ఉంటుంది. ముద్దులాగానే ఉంటుంది. పగ తీర్చుట నా పని, పగ తీర్చే పనిలో నువ్వు వేలు పెట్టద్దు, దేనిని గూర్చి చింతించవద్దు. ఏ నోటు ముద్దు మరి ఏంటనుకుంటారు? ఏంటో కాదు, నోటి ముద్దులు ఇయే. నోటి ముద్దులతో ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక. చెప్పబొద్దున ఒక ముద్దు పెట్టావు మాకేమని? ధనాపేక్ష సమస్తమైన కీడులకని ఒక ముద్దు పెట్టావు. అది మనకు అర్థమైతే అర్థమైంది. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మిమ్మల్ని గురించి చింతిస్తాను అన్నాడు. ఇది ఒక ముద్దు. అందుకని మైక్ పెట్టి చెప్పకూడదండి ఈ మాటలు. అందుకని మైకులు రెండు కింద పెట్టేసాను, వెయిట్ కనపడతాయి ఉందండి.
ఓకేనండి. తర్వాత కొంతమంది దీన్ని ఎలా వ్యాఖ్యానించారంటే కొంత అక్కడ కొంత ఇక్కడ ఉంది కదా అని. ముద్దు అనే పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ముద్దు అనే పదాలు, నోటు ముద్దులు అనే పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వార్పా నయోము ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇస్కరియోతు యోధా యేసుని ముద్దు పెట్టుకున్నాడు. లాబాను తన పిల్లల్ని ముద్దు పెట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానం అనేది కొంత అచ్చట ఉన్నప్పటికీ తప్పే. తప్పరా ఇట? కొంత అచ్చట ఉందని మరి ముద్దనే ఉంది కదా అంటే అది 65 పుస్తకాలకి నువ్వు అలా కలుపుకుంటే చెల్లిద్ది కానీ ఈ అతి పరిశుద్ధ గ్రంథంలో మాత్రం కుదరద్దు. కుదిరిద్దా? కుదరద్దు. ఇది ఆత్మీయంగా బాగా ఎదిగిన వాళ్ళకే అర్థమవుతుంది. తర్వాత చూడండి, పరిస్థితులకు తగ్గట్టు పరిస్థితులకు సరిపోయేటట్లు మాటలు దేవుడు నాతో మాట్లాడాలని ఎప్పుడు కూడా మనకి కోరిక అనేది ఉండాలి. మనం ఎదురు చూడాలంటే సరైన మాటలు ఆయన మనతో మాట్లాడితే మనకి ఎలా ఉంటుందంటే హాయిగా ఉంటుందండి. ప్రతి దినం విశ్వాసి కోరిక ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలని కోరిక ఉండాలి. దేవుడు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి? నోటు ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకోవాలి అంటే మనం బైబిల్ ముందు తిష్ట వేసి కూర్చొని చదువుతూ ఉంటే మనకి ఎక్కడో ఒకటి బల్లే ఉందా, ఇది నా కోసమే దేవుడు రాయించాడంటే నోటి ముద్దుతో నిన్ను ముద్దు పెట్టుకున్నాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు, నీకు ఎలా ఉంటుందంటే హాయిగా ఉంటుంది. హాయి లేదు అంటే అసలు ఇంక నీకు ఆధ్యాత్మికత ఎదుగుదల అనేది లేదు. వాక్యాన్ని అంతగా రుచిగా మనం ఆస్వాదిస్తేనే అది అర్థమవుతుంది. ప్రతిదిన విశ్వాస కోరిక ఉండాలి, దేవుడితో మాట్లాడాలని మనకు కోరిక ఉండాలి. మనం దేవుడితో మాట్లాడితే ఆటోమేటిక్గా దేవుడు మన బైబిల్ చదువుతున్నప్పుడు మనతో మాట్లాడతారు. అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంది కదా? ప్రతి సందర్భంలో అనుకూలంగా ఏ సమయానికి ఏ వచనం కావాలో ఆ వచనం మనం బైబిల్ ముందు కూర్చుంటే దేవుడు మనతో మాట్లాడతారు. ఎక్కువగా బైబిల్ చదివే వాళ్ళకి ఈ అనుభవం ఉంటుంది. నాకు బాగా అనుభవం అండి ఇది. నాకు బాగా అనుభవం, నా జీవితాన్ని మార్చేసింది అన్నమాట. నేను ఒకసారి బైబిల్ అంతా చదివి మీకు 66 పుస్తకాల మీద చిన్న పుస్తకం ఒకటి రాసిచ్చాను. గుర్తుందా? ఎగ్జామ్ కూడా పెట్టా. 2020 సంవత్సరం డిసెంబర్ 25 క్వశ్చన్ పేపర్ కూడా ఉంది ఇంట్లో. 10 మంది భక్తుల గురించి 10 వచనాలు ఇచ్చాను, 50 మార్కులు. 66 పుస్తకాల నుంచి 3 మార్కులు 2 మార్కులు క్వశ్చన్ పేపర్ రాసి కూడా మీకు ఇచ్చాను. మీరు ఇప్పుడు రాలేదా? కాబట్టి బైబిల్ చదవటం ఎంత ప్రాముఖ్యం ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు మీరు 65 పుస్తకాలు చదివేసేసి దాని ముందు కూర్చుంటే అప్పుడు బాగా అర్థమవుతుంది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకుని ఒక ప్రియుడు లేదా భార్యాభర్తలు ముద్దులు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత హాయిగా దేవుడు నీతో మాట్లాడితే ఉంటుంది అని అర్థంతో రాయబడిన మాట. ప్రేమికులు ప్రేమ కావ్యం, ప్రేమలో పడిన వాళ్ళకి ప్రేమించుకున్న వారికి ఈ కావ్యం బాగా అర్థమైంది. ముద్దులు అనే మాట అర్థమైంది. నోటి ముద్దులతో మంచి సరి అయిన మాటలతో అతడు క్రీస్తు నన్ను ముద్దు పెట్టుకునేను గాక, ప్రత్యుత్తరం ఇచ్చును గాక. నా పరిస్థితులు తగ్గట్టుకి, నాకు అవసరాలు తగ్గట్టుకి నేను బైబిల్ ముందు కూర్చుంటే దేవుడు నాకు తన మాటలను సమాధాన రూపంలో ఇచ్చును గాక అని అర్థమండి. బైబిల్ చదవడం ద్వారా మరి క్రీస్తు మనతో ఎలా మాట్లాడతారు? దేవుడితో మనం బైబిల్ ముందు కూర్చుని దేవుడితో కదా మాట్లాడేది. మరి క్రీస్తు ఎలా మాట్లాడతాం? మనం ఏమైనా నేర్చుకున్నాం? క్రీస్తు మాట్లాడుతున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు అన్నాం. మనం బైబిల్ ముందు కూర్చుంటే దేవుడు కదా మనకు ప్రత్యుత్తరం ఇచ్చేది. మరి క్రీస్తు ఎలా వస్తాడు? వాక్యమే క్రీస్తు కదండి. వాక్యమే క్రీస్తు. అది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుడైనడు, వాక్యం దేవుని యొద్దను, వాక్యమే శరీరాన్ని ధరించుకుని మన మధ్యకి వచ్చింది. వాక్యము అంటే బైబిల్ అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. క్రీస్తు మాట్లాడతాడంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడినా, వాక్యం మాట్లాడినా, క్రీస్తు మాట్లాడినా. అర్థమైందా? మరి దేవుడు క్రీస్తు అని అనొద్దు, వేరు వేరేవి. దేవుడు నాతో మాట్లాడాలని అనుకుంటున్నానని సంఘం అంటుంది. ఆ వచనం యొక్క అర్థం. దేవుడు మనతో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టును గాక అంటే క్రీస్తు సంఘమును నోటి ముద్దులతో ముద్దు పెట్టుకును గాక. మొదట మనం బైబిల్ చదివేసి అక్కడ కూర్చుంటే మనకు అనేది అర్థమవుతుంది. వేకువజామునే దావీదు మహారాజు గారికి మనకన్నా ఎక్కువ పనులు ఉండవు కదండి. దావీదు గారికి మనకన్నా తక్కువ పనులే కదా దావీదు గారికి. ఎక్కువ పనులు ఉంటాయంట. చెప్పండి, ఎక్కువే ఉంటాయి. మొన్నటి వరకు మన వైసీపీ లీడర్ గారు ఎవరంటే మన ఊళ్ళో మన జగన్ దాకా మన రాము గారికి అసలు ఖాళీ ఉండేది కదా.
ఇప్పుడు అంతా ఖాళీ ఇప్పుడు అంతా ఖాళీ. అప్పుడు అసలు ఖాళీ ఉండేది కాదు. నేను చెప్పిన మన కంటితో చూసిన రాము గారికి ఖాళీ లేదంటే జగన్ గారికి అసలు ఖాళీ లేదు. మరి దావీదు మహారాజు గారికి తెల్లవారుజాము కూర్చుని నోటి ముద్దుల కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాడు అంట. తెల్లవారుజాము కూర్చుని తగులుకొని చదువుతుంటే ఆయన ముద్దుల కోసం కూర్చున్నాడు. ముద్దులు అంటే అపార్థం చేసుకోమాకండి. సరి అయిన మాటల కోసం నాకు ఈ రోజు దేవుడు ఏ మాట దయచేసాడు, నేను ఎలా బ్రతకాలనే దానికోసం తెల్లవారుజామున కూర్చున్నాడు రాజుగారు. సొలొమోన్ గారు భక్తులందరూ దేవుని ప్రేమలో పడినవారు, మునిగి తేలినవారు కాబట్టి దాన్ని వాళ్ళు వదలరు. వేకువజామున నేర్చుకుంటారో ఎన్ని పనులున్నా సరే. కాబట్టి ఈ మొదటి వచ్చిన అర్థం ఏంటంటే బైబిల్ ముందు మనం కూర్చుంటే దేవుడు మనకు అవసరమైన సరైన మాటల్ని చదవటం ద్వారా మనకి క్రీస్తు మనతో ముద్దు పెట్టుకున్నట్లుగా ఆ వచనం మనకి ఉంటుందనే అర్థాన్ని తెలియజేస్తుంది. తర్వాత చూడండి హెబ్రీ పత్రిక 1:1 వచనం. ఒకటి దేవుడు మనతో మాట్లాడాలనే దప్పిక మనందరికి కూడా ఉండాలి. ఇప్పుడు చెప్పండి ఒక మాట, తప్పైతే తప్పని చెప్పండి, రైట్ అయితే రైట్ అని చెప్పండి. నేను కోటేశ్వరరావు కదా అని మీరు నా తరపునే మాట్లాడద్దు. 66 పుస్తకాల మీద పరీక్షలు అనేది అవసరమా అనవసరమా? మిగిలిన చెప్పట్లేదండి. ఎందుకు నేర్పిస్తున్నాను అర్థమైందండి. చాలా అవసరం ఉందండి అది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే ఈ గ్రంథ విభజనలన్నీ మీకు కావాలంటే నా దగ్గర నోట్స్లు ఉన్నాయండి. నోట్స్లు కూడా ఇస్తాను. చక్కగా మీరు ఆదికాండాన్ని రాశారు, చెప్పేశాను. యోబు గ్రంథం చెప్పా, మీకు ఎక్కడ దొరకండి ఈ పాఠాలు. ప్రసంగి గ్రంథం కూడా చెప్పా. మీకు గ్రంథ పరిచయం, గ్రంథ విభజన, గ్రంథకర్త పరిచయాలు, అసలు విభజన ఎందుకు నేర్చుకోవాలి అని ఒక వచనం చెప్పి వదిలేశారు. ఎన్ని పుస్తకాలు? 3 పుస్తకాలు. ఈ 3 పుస్తకాలు మీరు ఒక్కసారి విని చక్కగా నేర్చుకోండి. మరి నేను ఇంతవరకు కష్టపడ్డాను కాబట్టి మీరు కూడా కొంచెం కష్టపడాలి. విని రాసుకునే కష్టమే మీది. ఇది సేకరించడానికి నాకు చాలా రోజులు పట్టింది. మరి చాలా రోజులు కష్టపడితే మీకు ఒక్క రోజులో వచ్చేసింది. అది కూడా నేను ఇచ్చేసాను అనుకోండి, ఆ కష్టం కూడా ఉండదు మీకు. కానీ మీతో కూడా కొంచెం కష్టపెట్టించాలని, కష్టపెట్టిస్తే మీకు కూడా కొంచెం బాధ్యత ఉంటుందని 12/10/2024 సంవత్సరాన చిన్న పరీక్ష పెట్టుకుందాం. 12/10 కరెక్ట్ నేను చెప్పాను. 12వ తారీఖు 10వ నెల 2020. అందరూ నేర్చుకుందాం. నేను కూడా నేర్చుకొచ్చుకుంటాను. నేను మళ్ళీ దాన్ని చక్కగా రాసిందని మళ్ళీ పేరుగా నేను రాసుకొచ్చుకుంటాను. ఆ పుస్తకాలు మాత్రం మీరు ఎక్కడ కూడా పోగొట్టొద్దు. పిల్లలకు ఆస్తితో పాటు ఈ గ్రంథాలను కూడా వాళ్ళకి ఇచ్చి చచ్చిపోదాం. ముందు మెటీరియల్ రెడీ చేసుకో. ప్రతి పాఠానికి చివరి క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్లు రాసేసి వచ్చేసేయి. ఏం చేయాలనేది నేను వారం రోజుల్లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడే చెప్పానా? ప్రతి పాఠానికి చివరి ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల నుంచి నేను కొన్ని ప్రశ్నలు ఇక్కడ కొన్ని అడుగుతాను, కొన్ని ఇస్తాను. గంటలో పరీక్ష అయిపోతుంది. పరీక్ష అంటే ఖచ్చితంగా ఏం చేస్తాం మనం? చదువుతాం, నేర్చుకుంటాం, బైబిల్ దగ్గర కూర్చుంటాం. దేవుడు మంచి ముద్దులతో మనకి ప్రత్యుత్తరం అనేది ఇస్తారు. తర్వాత హెబ్రీ పత్రిక 1:1 పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగాను ప్రవక్తల ద్వారాను మన పితరులతోనూ మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. మీకు అర్థమైంది? అర్థం అవ్వలేదా? మళ్ళీ చదవండి. పూర్వకాలమందు నానా సమయముల్లోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ వచనం మీకు అర్థం అవ్వాలంటే మీ ప్రేమలో పడిన వాళ్ళకి ఇది అర్థమైంది. ఇదేంటి? దేవుడే ప్రేమ కదా. ఈ గ్రంథం అర్థం అవ్వాలంటే ప్రేమలో పడ్డవారికి మీకు అర్థమైందని చెప్పాను కదా. చిన్న ఉపమానం చెప్తాను. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ ఫ్రెండ్స్, అబ్బాయి అయితే అమ్మాయి నా గురించి ఏమంటుందని ముందు కనుక్కుంటాడు. అబ్బాయి అయితే అమ్మాయి ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుంటుంది. ఆ మాటలు వింటే వీళ్ళకి ఎక్కడ లేని ఆనందం. తిన్నా అంత ఆనందం ఉండదు, తాగినా అంత ఆనందం ఉండదు. నువ్వు అందంగా ఉన్నావు అని అందే అంటే ఈడు 5 రోజులు ఆనందం ఉన్నాడు, ఆవిడ కూడా 5 రోజులు ఆనందం ఉన్నాడు.
ఎంతకాలం అలా మధ్యలో ఉన్న ఫ్రెండ్స్తోనే మాట్లాడతారా, డైరెక్ట్గా వీళ్ళు మాట్లాడుకుంటారా? తర్వాత డైరెక్ట్గా ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు ఆనందంగా ఉంటుందా? ఫ్రెండ్స్ వచ్చి చెప్తే ఆనందంగా ఉంటుంది వీళ్ళకి? డైరెక్ట్గా మాట్లాడితే ఆనందంగా ఉంటుంది. అలాగే దేవుడు కూడా ముందు ఈ ఫ్రెండ్స్ మాట్లాడినట్టుగా ప్రవక్తలు, దేవదూతలు పంపించాడు. తర్వాత డైరెక్ట్గా ప్రియుడిని పంపించాడు. కుమారుడు అనకండి, ప్రియుడు ఎవరు? ప్రియుడిని పంపించాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, ఎంతసేపు మాట్లాడినా అవదు, తనివి తీరదు. అలాగా క్రీస్తుతో ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? ప్రేమలో పడిన, ఇప్పుడు చదవండి మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. అదే ఎప్పుడు పెద్ద ఒకటి పూర్వకాలమందు అంటే ప్రేమలో పడిన పూర్వంలో అమ్మాయి ఫ్రెండ్స్ అబ్బాయి గురించి, అబ్బాయి ఫ్రెండ్స్ అమ్మాయి గురించి మాట్లాడిన మాటలు చాలా ఆనందంగా ఉంటాయి. చాలా నానా సమయాల్లో నానా విధాలుగా కూడా మాట్లాడతారు కదా వీళ్ళు. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవులు ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా, ప్రియుడు ద్వారా ప్రియురాలతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఏం చేయాలి మనం? ఎంత బైబిల్ నేర్చుకోగలిగితే అంత నేర్చుకోండి. డైరెక్ట్గా యేసుక్రీస్తు. ఇప్పుడు పూర్వకాలంలో నువ్వు నేర్చుకుందాం అన్న గ్రంథం ఇలా లేదు. చక్కగా 66 పుస్తకాలుగా నీ చేతిలో చక్కగా ఉంది, కూర్చొని నేర్చుకోండి. ఎంత నేర్చుకుంటే నీకు అంత జ్ఞానం వస్తుంది. ప్లస్ అంత నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దానికి ప్రతిఫలం భూమి మీద అనుభవిస్తావు, చచ్చిపోయిన తర్వాత కూడా అనుభవిస్తావు. తర్వాత చూడండి, మళ్ళొకసారి చదవండి దాన్ని. ప్రేమలో పడినట్టు చదివితే ఒకలాగా అర్థం అవుతుంది, ఫస్ట్ చదివినప్పుడు ఒకలాగా అర్థమైంది అది మీకు, అవునా? అమ్మాయి అబ్బాయి డైరెక్ట్గా మాట్లాడుకున్నట్లుగా పరమగీతం బయట ప్రచారం చేయడానికి ఉపయోగపడిన పుస్తకం అండి ఇది. బయట ఎవరికి కూడా ఇది మైక్ పెట్టి ప్రచారం చేయడానికి, పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పడానికి కుదరదు. ఇది అన్నిలందరూ దీన్ని అపార్థం చేసుకుని బూత్ పుస్తకం అంటారు. బూత్ పుస్తకం అండి ఇది కాదు. ఫస్ట్ నేను చెప్పినట్టుగా చాలామంది మిగిలిన వాళ్ళందరూ ఇది దీంట్లో బూత్ ఉందండి, అసలు ఈ గ్రంథం లేకుండా ఉంటే అసలు పరిశుద్ధ గ్రంథం అనే పేరుకి సార్థకత వచ్చేదండి అంటున్నారు. అర్థం తెలియక అదే వాళ్ళు ఆధ్యాత్మిక పసిపిల్లలకి ఇది అర్థం కాదు. ప్రియుడు ప్రియురాలు అనగానే మీరు ఏం గుర్తుకు రావాలి? యేసుక్రీస్తు సంఘం. ముద్దులు అనగానే సరి అయిన మాటలు, సరి అయిన మాటలు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఆధ్యాత్మికంగా ఎదగని వాళ్ళతో ఈ మాటల గురించి చెప్పకూడదండి. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారితోనే మాట్లాడాలి. పరమగీతం వీధుల్లో ప్రచారం చేసే గ్రంథం కాదు, సంఘంతో మాత్రమే కూర్చొని మాట్లాడుకునే గ్రంథం అండి. కాబట్టి విశ్వాసుల మధ్యనే మాట్లాడాలి. అలాగని అవగాహన లేని విశ్వాసుల మధ్య చిల్డ్రన్ బైబిల్ క్లాస్ కూర్చోబెట్టి ముద్దులు అని చెప్పామనుకోండి, ఇంటికి వెళ్ళి ముద్దుల గురించి చెప్పారంటారు. అంతేనా? ఆధ్యాత్మికంగా ఎదగిన వారి మధ్య కూడా ఈ గ్రంథం గురించి మాట్లాడకూడదు. ప్రేమలో పడ్డవారికి, ప్రేమికులకు మొదట బాగా ఇది అర్థమైందంటండి, బయట వారికి ఇది అర్థం కాదు. డైరెక్ట్గా ప్రియుడు ప్రేయసి మాట్లాడుకున్న తర్వాత గంటల తరబడి ఎలా మాట్లాడుకుంటారో ఇప్పుడు డైరెక్ట్గా కుమారుడే మాట్లాడుతున్నారు. కాబట్టి గంటల తరబడి బైబిల్ చదవండి, వినండి, నేర్చుకోండి. బైబిల్ ఎంత నేర్చుకుంటే అంత దేవుడు సరి అయిన మాటలతో మనకి ప్రత్యుత్తరమైనది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి చదవండి. ఎబ్రీ పత్రిక 1:1 చివరి మాట చదువు. చివరి మాట, కుమారుని ద్వారా ఎవరు మాట్లాడారు? నేను మళ్ళీ చదవమంటే మళ్ళీ ఇంకో అర్థం వస్తుందని చెప్పి అరువు పెట్టాడు. చూడండి, మళ్ళీ చదవండి. ఎవరు మాట్లాడారు? అది అయిపోయింది, ఇంకా ఇంకొక అర్థం వస్తుంది చూడండి దాంట్లో. దేవుడు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడాను, అదేనా వచ్చిన అర్థం? ఫస్ట్ ఏం చెప్పా మీకు? క్రీస్తు సంఘంతో మాట్లాడానని చెప్పారు. ఇప్పుడు దేవుడు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడాను. ఇప్పుడు ఎవరు మాట్లాడినట్టు? ఇండైరెక్ట్ గా దేవుడే మాట్లాడినట్టు, డైరెక్ట్ గా క్రీస్తు సంఘంతో మాట్లాడి. ఏది ఏమవ్వాలని, ఎవరికి ప్రథమ స్థానం వెళ్ళాలంటే దేవుడికి వెళ్ళాలి.
కొంతమంది కాపర్లకి ఇది ఎలా అర్థమైందంటే ఏమర్థం అవ్వాలా కాబట్టి దీని గురించి మాట్లాడదాం అనవసరం వదిలిపెట్టేశారంట. వదిలిపెట్టేయడం జరిగే నష్టం ఏంటో తెలుసా? సంఘానికి తీరని నష్టం జరిగింది అంటండి. ఇక 8 అధ్యాయాలు నేర్చుకుంటే ఆ నష్టం ఏంటో అర్థమైంది మీకు. తీరని నష్టం. అతి పరిశుద్ధ స్థలానికి నేను తీసుకెళ్లే గ్రంథాన్ని నువ్వు సంఘానికి నేర్పించుకుని వదిలిపెట్టేస్తే నష్టమా లాభమా? ఎంత ముఖ్యమండి ఇది నేర్చుకోవడం, అవునంటారా? మా పని ఏంటంటే సేవకుల పని లేదా కాపరుల పని లేదా నాయకుల పని ఏంటంటే ఒక మొక్కను తీసుకెళ్ళి జామ మొక్కకు తీసుకెళ్ళి జామ మొక్కను అంటు కడతారు. అంటు కట్టేసిన తర్వాత మళ్ళీ దానికి మనం నీళ్లు పోయాలండి. మీకు అర్థమవుతుంది అర్థం లేదు? బాగా కాసే జామ చెట్టుకి చిన్నగా కాసే జామ మొక్క, చిన్న మొక్కను తీసుకెళ్ళి బడ్డను తీసుకెళ్ళి దాన్ని చిన్న కట్ చేసి అంటించి కవర్ చుట్టేసాం. కొన్ని రోజులకి కవర్ ఓడ తీసేస్తే అదంతా కలిసిపోద్ది. దాన్ని ఏమంటారు తెలుగులో? అంటు కట్టడం అంటారు. అంటు కట్టిన తర్వాత మళ్ళీ అంటు కట్టిన చిన్న మొక్కను చూసారా, దానికి నీళ్లు ఎరువు వేయాలా అక్కర్లేదా? మరి ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే నా పని ఏంటంటే మిమ్మల్ని తీసుకెళ్ళి క్రీస్తుకు అంటు కట్టడం వరకే నా పని. తర్వాత మీరు బైబిల్ చదువుకుని అలా ముందుకు వెళ్ళాలి తప్పితే నేను మీకు దేవుడిని అవ్వకూడదు. ఇప్పుడు సంఘాల్లో ఉన్న తప్పు ఏంటంటే పాస్టర్ గారు నాయకుడు దేవుడు అయిపోతున్నారు. దేవుడు అయితే నీ జీవితం ఎక్కడ అయిపోతుంది తెలుసా? పాస్టర్ గారి దగ్గర అయిపోతుంది, వాక్యం దగ్గరికి వెళ్ళదు. అసలు నా పని ఏంటి? అంటు కడతాం వరకే. అంటు కట్టిన తర్వాత మళ్ళీ మీరు విడిపోయారు అనుకోండి, తప్పు ఎవరిది? మీదే అయింది. మళ్ళీ తీసుకెళ్ళి అంటు కడతా. ఇది అర్థమైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటు కట్టిన తర్వాత మీరు ఆహారము, పానము, ఎరువు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ మొక్క నుంచి అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? క్రీస్తుని తీసుకోండి. ఎక్కడి నుంచి తీసుకోవాలి? బైబిల్ బాగా నేర్చుకోండి. ఏమండి, వారానికి 1 గంట 2 గంటలు మేము చెప్తున్నాం అంతే. మిగిలిన రోజులంతా మీరు బైబిల్ చదువుకోవచ్చు, యూట్యూబ్ ఉంటే ఫోన్ ఉంటే వినొచ్చు. నాకు ఏమీ లేదంటే బైబిల్ దగ్గర కూర్చొని ప్రార్థించడం చక్కగా నాకు అర్థమయ్యేటట్టు చైతంట్రని చదువుకోండి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే కాపర్లు ఏమయ్యారంటే దేవుడి స్థానంలోకి వెళ్ళిపోయారు. కాపర్లు దేవుడి స్థానంలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు ఈరోజు పని ఉందండి, 100 రూపాయలు మీ కానుక మీకు పంపించేస్తున్నాను, మరి నా కోసం కొంచెం ప్రార్థన చేయండి. నేను ఫోన్ చేసి చక్కగా ప్రార్థన చేశానని చెప్తాడు. ఇదే కావాల్సింది? ఏది కావాలి? వాక్యం కావాలి. అసలైన వాక్యం ఏమైపోయింది? పోయింది. ఈయనకు 100 రూపాయలు ఈయనకు వచ్చేసి ఈయన ప్రార్థన చేస్తాడు. ఏమని? ఆయన బాగా దీవించిన ఆయన. దీవిస్తే ఏమవుతాడు? వచ్చే వారం కూడా రాడుగా, మళ్ళీ డబ్బులు వస్తాయి కాబట్టి ఇంకో 200 ఇస్తానని అంటాడు. మా పని ఏంటి? నేను పడిపోవడానికి కారణం కోటేశ్వరరావు అండి, నేను ముందు దాట కారణం కోటేశ్వరరావు అండి, నేను పట్టించుకోలేదని అంటే తప్పేవరదే? ఇది బాప్తిస్తం ఇప్పించి చక్కగా సంఘంలో కూర్చోబెట్టే వరకే నా పని. ఇప్పుడు యాకోబు అలావిడి వాళ్ళ పెళ్ళి అంటే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? విజయవాడ. చిన్న మాట అంటే ఏమనుకుంటుంటారా? యాకోబు అలావిడి సంఘాన్ని నడిపిస్తున్నారు అనుకున్నాం. పెళ్ళికి వెళ్తారా? ఎందుకు వెళ్ళరా? మరి నాదే ఇది. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు పక్కన ఏదో ప్రార్థన పెట్టుకున్నారు అనుకుందాం. మీరే సంఘాన్ని నడిపితే ఇక్కడ వదిలిపెట్టి వెళ్తారా? వెళ్ళరా? ఎందుకు వెళ్ళరా? ఇప్పుడు ఏమంటే బాధ్యత కోడేశ్వరం చూసుకుంటాడు, హరిబాబు చూసుకుంటాడు, కృష్ణ చూసుకుంటాడు. అందరిది బాధ్యత గుర్తుంచుకోండి. సంఘము కోటేశ్వరరావు సంఘం కాదు, అక్కడ బయట పెట్టింది క్రీస్తు సంఘం. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి, మన అమ్మాయిది పెళ్ళి, నా ఫ్రెండ్ పెళ్ళి అని కోటేశ్వరి మరి అమ్మాయి పెళ్ళి అయినా మన నా ఫ్రెండ్ పెళ్ళి కొంచెం వెళ్తానని వెళ్ళిపోయారు. వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు. అసలు ఎలా వెళ్తారండి? ఇప్పుడు ఎవరు పెళ్ళిది? క్రీస్తుతో పెళ్ళి. ఇప్పుడు దేవుడి పెళ్ళి అనుకుందాం, దేవుడితో పని అనుకుందాం. ఊరుకుంటాడంటారు ఈయన? అంటే ఈ ఆలోచన అనేది మనకి రావట్లా.
అంటు కట్టడం వరకే నా పని, గుర్తుంచుకోండి. నేను సైడ్ అయిపోతా. నేను ఎలా సైడ్ అయిపోతా? నా బాధ్యత నేను పరీక్షలని. గుర్తుంచుకోండి, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ దెబ్బ కొడదామని చూశారు, 3 వారాల్లో అవుట్ అయిపోయింది. మళ్ళీ పిల్లలు మన చక్కగా మన దగ్గరికి వచ్చేస్తున్నారు. పరీక్ష పెట్టడం చాలా కష్టం, తెలుసా మీకు? అసలు నువ్వు ఎన్ని పనులు అంటే నీకు తెలుసు. వాడు ఇండిలో ఎత్తాను అడగని చెప్పిద్ది, ఎన్నింటికి పడుకుంటాను అడగండి. 11:30, 11 అయిపోద్ది. 4ంటికి 5ంటికి లేచిపోతాను. ఈరోజు నాకున్న బ్యాడ్ ఏంటంటే హర్వే కొంచెం ఒంట్లో బాగాలేదు. ప్రసాద్ వాళ్ళ తాతగారు దినమని వెళ్ళారు. A to Z మొత్తం నేనే చేశానండి. ఈ బెయిట్ లైట్ అనేవి ఎంత ఏడిపించిందంటే నా ఓర్పుకి పరీక్ష పెట్టింది వాళ్ళది. చేత్తో పట్టుకుంటే కానీ అలగల, చేత్తో పట్టుకుని తీసుకెళ్ళి ఇక్కడ బెయిట్ లైట్ పెట్టారు. మొత్తం అంతా ప్రసాద్ ఉంటే మొత్తం ప్రసాద్ మీద పడేసేస్తాను. ప్రసాద్ ఇంటికి వెళ్ళి స్నానం చేసేస్తా, కుర్చీలు తుడిసి వెళ్ళిపోతాను. నేను ఓల్డ్ పని అప్ చెప్పేస్తానండి. అతను చాలా పని అప్ చెప్పేస్తాను. పాపం అలాగే చేస్తాడు. కానీ ఈరోజు మొత్తం పని అంతా మొత్తం నేనే చేసుకున్నాను. నేను గొప్పని కాదు, బాధ్యత ఉండాలి. అంటు కట్టడం వరకే నా పని. అంటు కట్టిన తర్వాత మీరు క్రీస్తు నుంచి బోళ్ళంత లాక్కోవచ్చు. అంటుకట్టు ఎవరితో అంటు కట్టాడు? ప్రసాద్ చెప్పాడు ఒక పాట. కృష్ణ ఆదం కూడా అప్పుడప్పుడు అంటుంటాడు, నిజమైన ద్రాక్షావళికి మమ్మల్ని అంటుకట్టే తీసుకెళ్ళి. రాముడికో కృష్ణుడికో అంటుకట్టలేదు, నిజమైన ద్రాక్షావళికి తీసుకెళ్ళి అంటుకట్టిన తర్వాత కట్టు కూడా ఓడదీసేసా. ఎలా ఉన్నారనేది ఓకే. తర్వాత సెట్ అయిన తర్వాత నేను సైడ్ అవుతానండి. సెట్ అవనంత వరకు పాగుళ్ళాడుతూనే ఉంటా. ఇక తర్వాత నేను పాగుళ్ళాడను, ఎందుకంటే ఇక దేవుడు చూసుకుంటాడు. కాబట్టి అంటు కట్టడం వరకే ఎవరి పని? నా పని. తర్వాత మీ పని ఏంటి? డైరెక్ట్గా క్రీస్తుతో, దేవునితో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాను. చక్కగా దాంట్లో ఉన్న సారాన్ని గ్రహించుకోండి, అభివృద్ధి చెందండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. కానీ ఈరోజు ఏమైందంటే పరిస్థితి, సేవకుడు దేవుడయ్యాడు. సేవకుడు దేవుడు. ఇప్పుడు ఎవరితో అంటు కడతారు వీళ్ళు? సేవకుడితో అంటు కట్టబడుతున్నారు. సేవకుడు ఏది చెప్తే అది, దేవుడు ఏది చెప్తే అది చేయరు. ఎందుకు చేయరంటే దేవుడు కదా, సేవకుడు దేవుడు అయ్యారు వీళ్ళకి. అవునంటారా? ప్రియుడు, ప్రేయసి, మధ్యలో వేరే వ్యక్తితో ఊరుకుంటారండి వీళ్ళు. పెళ్ళయిన తర్వాత అబ్బాయి అంట ఎక్కడ ఫంక్షన్ అన్నా రాడంట. ఎందుకని? అంతకుముందు ఏ పెళ్లి కానీ ఏ ఫంక్షన్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతారు. తర్వాత ఏమంటారు? పెళ్ళం కుంకుమ ముడేసుకుందాం అని అడుగుతారు. ఇక్కడ ఎవరు కుంకుమ ముడేసుకోవాలి? వాక్యానికి ముడేసుకోవాలి. అర్థమవుతుందా? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ముద్దు పెట్టును కాదు, ముద్దు పెట్టుకొనును గాక. ఎంత బాగుందండి మాట. అర్థమైతే ప్రేమ కావ్యం ఇది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును. ఎంత హాయిగా ఉంటుందో ముద్దులు. దేవుని మాటలు నువ్వు చదివితే అంత హాయి ఉండాలి. దేవుని మాటలు నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాటలు నీకు అంత హాయిని, ఆనందాన్ని అనుభవించాలి. అది మొదటి వచనం, 2వ వచనం యొక్క వివరణ. అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ ఒక్కసారి వచనం తీసి చదవడం ముగించేసుకుందాం. అందుకే ఫస్ట్ ఏం చెప్పాను మీకు, పరమగీతం బాగా ప్రేమలో పడిన వారికి అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి చెప్తున్నాను. మరి ఇప్పుడు వరకు అన్నాం కదా, సరైన మాటలతో క్రీస్తు ప్రత్యుత్తరం ఇచ్చిన. ఇంకొంచెం మార్చి చెప్పు, మన గురించి చెప్తుంది. ఎవరి కాలం? సరి అయిన మాటలతో క్రీస్తు నాకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక. హెబ్రీ 1:2 వచనాలు ఏముంది? ఇప్పుడు మధ్యవర్తితో, మీడియేటర్లతో పని లేదు. డైరెక్ట్ గా దేవుడే నోటి ముద్దులు పెడుతున్నాడు. ఇప్పుడు అందుకే మధ్యన వాళ్ళతో నోటి ముద్దులు పెట్టేవాడు. ఎవరితో? ప్రవక్తలతో, దోతలతో ముద్దులు పెట్టేవాడు. ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడే ముద్దులు పెడుతున్నాడు. అంటే డైరెక్ట్ గా దేవుడే క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర మాటలు సిద్ధంగానే ఉన్నాయంటారు. ఏమంటారు?
అయ్యేనండి. ఎక్కడ ఉన్నాయి? సిద్ధంగా ఉన్నాయి. దేవుని దగ్గర మాటలు సిద్ధం. మనమే సంసిద్ధులమై ఉండాలి. వినడానికి చదవడానికి ఆసక్తి చూపడం లేదు. సొలొమోను ఎంత బిజీ అంటారు. ఇప్పుడు చెప్పండి, గ్రంథకర్త గురించి చెప్పాను కదా, ఎంత బిజీ అంటారు. అంత బిజీలో ఉన్న 3 గ్రంథాలు రాశాడంటే ఒకసారి ఆలోచించండి. 3 బైబిల్లో గ్రంథాలు రాశాడంటే ఎంత ఖాళీ చేసుకున్నాడో ఆలోచించండి. ఇవి కాక కీర్తనలో కొన్ని రాశాడు. ఇవి కాక ముద్రించినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకోవాలి వద్దంటారు? నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకుని అన్ని పనులు పక్కన పెట్టి కీర్తనలు రాశాడు దావీదు. ఎన్ని పనులు పక్కన పెట్టి కీర్తనలు రాశాడు దావీదు. అయినా వారితో మనం సరిపోల్చుకోవాల్సిన లేదు. మనకుండే పనులు మనకుంటే అయినా అన్ని పనులున్న వాళ్ళు దేవునితో మాట్లాడడం అనేది మానలేదు. ప్రతిరోజు దేవుని స్వరం వినడానికి ఎంతో ఆసక్తి చూపించారు. ప్రేమలో పడ్డవారికి కావ్యం అర్థమవుతుంది. ప్రియుడు ప్రేయసి ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుని ఎంత బిజీ లైఫ్ అయినా సరే, భార్య అత్తగారింటికి వెళ్ళింది లేదా భర్త అత్తగారింటికి వెళ్ళింది, నాకు ఎందుకు ఫోన్ చేయలేదని ఈవిడ దెబ్బలాడుతుంది, నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదని ఆవిడ దెబ్బలాడుతుంది. నిన్నటి వరకు నా కళ్ళ ముందే ఉందిగా మా ఆవిడ, గంట ముందే వెళ్ళింది విజయవాడ, ఎందుకు ఫోన్ చేయాలంటారు? అలాగే ఇది కూడా అంతేనా. గ్యాప్ రావడానికి ఎలా ఒప్పుకోరో ప్రియుడు భార్య భర్తలో దేవునితో మనం మాట్లాడడానికి గ్యాప్ అనేది ఉండకూడదు. ఎప్పుడు ఖాళీ ఉన్నంతసేపు బైబిల్ మనకు ఖాళీ ఏమి ఉండలేదంటే నోటి ముద్దులు ఉండవు. చెప్పాను కదా గుద్దులే అని. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అంటే అర్థం, దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడును గాక. దేవుడు నాతో ప్రతిరోజు మాట్లాడును గాక. సరి అయిన మాటలతో అతడు నాకు ప్రత్యుత్తరం ఇచ్చును గాక. అంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. సింపుల్గా ఒక మొక్కలో బైబిల్ చదవాలి. దీన్ని ఒక ప్రేమ కావ్యంగా ప్రేయసి ప్రియుడు వాళ్ళ గురించి వర్ణిస్తే ఎలా ఉంటుందో అలా రాసుకోవచ్చు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును నాకు అర్థమైందని అనుకుంటున్నా. సమయం కూడా 9 అయింది, 9:30 అయిపోయింది. సారీ. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క పిల్లలతో పరమగీత గ్రంథ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచన వివరణ నీ పిల్లలకు వివరించాను తండ్రి. 7:30 నుంచి 9:30 వరకు తండ్రి 2 గంటల సేపు వివరించడం జరిగింది తండ్రి. సరి అయిన వివరణ విన్నారు తండ్రి. లాక్ ఓపెన్ చేసి వాళ్ళని నీ గ్రంథంలోనికి ప్రవేశపెట్టాను తండ్రి. దాంట్లో ఉన్న మాధుర్యాన్ని వీళ్ళు కూడా అనుభవించి తెలుసుకుని నువ్వున్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం కూడా ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వేశ్వర గారు ఒక 2 మాటలు చెప్పి ముగించేస్తారు. ముగింపు ప్రార్థన చేస్తారు. ముగించుకుంటాం. అందులో అర్థం చేసుకుంటే చాలా ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటి వరకు మరి ఈ పరమగీతం అనేది కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా అసలు దీని గురించి మనకు అర్థం కాదు అన్న ఒక నిశ్చయం చేసేసుకుని పక్కన పెట్టేసాం. కానీ దీన్ని నేర్చుకోకపోతే అతి పరిశుద్ధమైన స్థలంలోకి మనం చేరమని ఆయన చెప్తుంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్న ఆలోచన మనకి అందరికి కూడా తప్పకుండా రావాలి. 8 అధ్యాయాలు దాన్ని మనం పక్కన పెట్టేసామంటే అందరూ దీని గురించి చెప్పట్లేదు కనుక మనకు కూడా దీని మీద అవగాహన లేదు. చాలా చక్కని మాటలు నేర్పించాడండి. పరమగీతం యొక్క గ్రంథకర్త సొలొమోను గారి గురించి కూడా మనం చాలా కొంచెం తేడాగా మాట్లాడుకున్నాం, పొరపాటు అయిపోయింది. కానీ ఆయన అంత టైం తీసుకొని ఆయన చేత మరి దేవుడు రాయించాడు అంటే ఆయనే రాయాలి. అది ఆయనే రాయాలి. ఏంటంటే జ్ఞానంలో మహా జ్ఞాని. యేసుక్రీస్తు తర్వాత ఆయన జ్ఞానవంతుడి కింద బైబిల్లో వర్ణించాడు. గ్రంథకర్త పరిచయం, గ్రంథ పరిచయం. మరి దేవుడు ఈ గ్రంథం, ఈ పరమగీత గ్రంథం అర్థం అవ్వాలంటే దేవుడి చేత మనం ప్రేమించబడాలి.
దేవుడి ప్రేమలో మునిగి తేలిన వారు భక్తులు అనేక మంది మరి దేవుడి ప్రేమలో ఉన్న వాళ్ళకే మరి బైబిల్ గ్రంథం అందు దేవుడి మాటలను ఆసక్తి కలిగి మరి వాళ్ళు జీవించడాన్ని కొనసాగించారని మనకు అర్థమైంది. నోటు ముద్దుల చేత అతడు నన్ను, యేసుక్రీస్తు వారు నాకు సరైన సమాధానము అంటే సరైన ప్రత్యుపకారము ఇస్తాడు. అంటే మనం ప్రార్థన చేసుకుని బైబిల్ చదవటం ప్రారంభిస్తే మనం మనస్ఫూర్తిగా భక్తిగా మరి యథార్థమైన హృదయంతో మనం కూర్చొని బైబిల్ నాకు అర్థం కావాలంటే ఖచ్చితమైన సమాధానం మనకి బైబిల్ ద్వారా మనం చదవడం ద్వారా మనకి దేవుడు నేర్పిస్తాడని మనం కూడా దీని గురించి కొంచెం ప్రత్యేకంగా ఆలోచన చేయాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి. ఈ మాటలు మనం చెప్పగలగాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి 66 పుస్తకాల్లో నాయన ఒక పుస్తకంగా పరమగీతాన్ని మీరు వ్రాయించారు తండ్రి. ఇది నాయన ఎంతో మందికి గొప్ప వాళ్ళకి అర్థం అవ్వలేదు, మనకెందుకులే, మాకు అర్థం కాని పరిస్థితి అన్నట్లుగా మేము దీన్ని పక్కన పెట్టాము తండ్రి. కానీ ఇది నేర్చుకోకపోతే అసలు మా భక్తే అర్థమని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. యేసుక్రీస్తు వారు సంఘంగా ఉన్న మాతో మాట్లాడాడు. ఒక ప్రియుడు ప్రియురాలు సంభాషణలాగా ఇది ఉన్నది తండ్రి. దీన్ని నాయన మరి తండ్రి మరి లోక సంబంధంగా ఆలోచించుకోకుండా దేవునికి భక్తునికి ఉన్న ప్రేమను నాయన మీరు వ్యక్తపరిచారు తండ్రి. దీన్ని నాయన మరి కొనసాగించుకుంటూ దీన్ని నేర్చుకుంటూ నాయన దీన్ని అర్థం చేసుకునే గొప్ప మరి జ్ఞానాన్ని ఆసక్తిని కూడా మా అందరికీ దయచేయమని, ఇప్పటి వరకు ఎన్న మాటల ప్రకారంగా తండ్రి మేము ఆలోచించగలగటానికి, ఈ గ్రంథాన్ని మరి చదవటానికి, మరి ఈ గ్రంథాని కన్నా ముందు ప్రతి పుస్తకం మీరు చదవాలి, చదివిన వారికి అర్థమవుతుందని కూడా చెప్పారు తండ్రి. కాబట్టి నేను అన్ని పుస్తకాలతో చదువుతూ నాయన 8 అధ్యాయాలుగా వ్రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మేము నేర్చుకోవటానికి మీ కృప అనుగ్రహించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.